వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా వెంకటగిరిలో సోమవారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి గుడిలో దీపారాధన కార్యక్రమం నిర్వహించి వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ తలపెట్టిన దీక్షకు ఏ ఆటంకం కలగకుండా చూడాలని జనసేన పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాధమ్మ, జిల్లా కార్యదర్శి అరవ రాజేష్, పట్టణ ఉపాధ్యక్షులు కోన రవిశంకర్, పట్టణ జాయింట్ సెక్రటరీ కేశంశెట్టి వెంకటేశ్వరరావు, 24వ వార్డు ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ తిరుమలేష్, పట్టణ కార్యదర్శి తేజ, జనసేన యూత్ నాయకులు పవన్ అందరూ కలిసి మొక్కులు తీర్చుకున్నారు. అందరూ ఓకే. పవిత్రం జరిగింది స్వామి దానికోసం క్షమాపణ దీక్ష లాగా ఇది సహకుటుంబానాం గోత్రాలు చెప్పండి. గోత్రం అందరూ కాదండి. సహకుటుంబానాం క్షేమస్థైరధైర్యవతి అవ్యాయురారోగ్యైశ్వర్యావృత్తిరస్తో ధర్మార్థమోక్ష చతుర్విధా ఫలపురుషార్థం జై గ్రహాశ్రే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నమో నారాయణాయ. ఓం 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 నమో. అందరికీ నమస్కారం. ధర్మో రక్షిత రక్షితః. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మంచి భావాలతో కూడిన సంస్కృతిని మాకు అలవాటు చేసిన మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ దీపారాధన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం శ్రీ తిరుపతి దేవస్థానం, కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో ఒక నెయ్యిని ఒక కలుషితం చేయడం వల్ల, మామూలుగా మనం శనివారాల పూట కూడా నాన్ వెజ్ అనేది తినం. అలాంటిది ఆ ప్రసాదంలోనే ఒక జంతు కలేవరాల కొవ్వుల్ని దాన్ని కలిపి మనకి ప్రసాదంగా మనం తినడం వల్ల, అది ఎవరు చేశారనేది పక్కన పెడితే, అది మనం తినడం వల్ల మనం ఇండైరెక్ట్గా మనం కూడా దోషం చేసినట్టే. ఆ దోషాన్ని నివారణ చర్యగానే ఈరోజు మా అధ్యక్షులు గారి సూచన మేరకు, అలాగే నెల్లూరుని పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ మేము అఖండ దీపోత్సవాన్ని ఏర్పాటు చేశాం. వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆయన్ని విన్నవించుకుంటాం. మేము చేసిన దోషాన్ని నివారణ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మెగా అభిమానులకు తెలియజేయడం ఏంటంటే, 2వ తేదీ పవన్ కళ్యాణ్ గారు మెట్ల మార్గాన తిరుమలకి వెళ్తున్నారు. దయచేసి మనం అందరం అక్కడికి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయొద్దు. అలాగే 3వ తేదీ తిరుపతిలో
వారాహి మహాసభ జరగబోతోంది. ఆ సభకు మనందరం కలిసికట్టుగా వెళ్ళి ఆయన్ని సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాలని తెలియజేస్తున్నాం. మన భారతీయులందరూ పుణ్యక్షేత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ సనాతన ధర్మంలో కులమత భేదం లేకుండా అన్ని కుల మతాల వాళ్ళు, హిందువులు, అలాగే పాశ్చాత్య దేశీయులు కూడా శ్రీ తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నిత్యం దర్శించుకుంటూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోషం, లడ్డు తిరుపతి భక్తులందరికీ ఎంతో ప్రీతికరమైన ఆ ఏడుకొండల స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి లడ్డు ప్రసాదం, దాంట్లో జరిగిన తప్పిదము జంతు కళేబరాలతో చేసినటువంటి కొవ్వు పదార్థాలతో ఆ లడ్డు ప్రసాదంలో కలపడం అనేది ఎంతో అపశృతి. అటువంటి ప్రసాదాన్ని భక్తులకు అందించి అక్కడ కూడా ఎంతో అవినీతిని పాల్పడ్డారు గత ప్రభుత్వం వాళ్ళు. ఈ విషయాన్ని మన పరిశోధన సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు బయట పెట్టారు. ఇలా జంతు కళేబరాలతో తయారవుతుంది ఈ లడ్డు ప్రసాదాన్ని. ఇటువంటి పాపం పనులు మూటగట్టుకున్న వ్యక్తులను తప్పకుండా ఏడుకొండల వాడు శిక్షిస్తాడు. ఈ పాపాన్ని పరిహారం చేసుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు 11 రోజులు దీక్ష తీసుకున్నారు. ఈ దీక్షలో భాగంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న భారతీయులందరూ వారి వారి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళు అయితే ప్రతి ఒక్క దగ్గర దీపారాధన అలాగే పూజా కార్యక్రమం నిర్వహించి ఆ తప్పును పరిహారం చేసుకునే విధంగా ఆయన దిశానిర్దేశించారు. పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు మాకు కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు అన్ని గుళ్ళల్లో వీలైనంత వరకు నియోజకవర్గంలో అన్ని గుళ్ళల్లో దీపాలు పెట్టి మన దోష నివారణ, గత ప్రభుత్వం చేసిన దోషానికి నివారణగా దీపాలు పెట్టాలని చెప్పి మాకు ఆదేశించారు. అలాగే మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వేమలపూడి అజయ్ సార్ గారి ఆదేశాలతో ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో దీపాలు వెలిగించడం జరుగుతుంది. అలాగే తిరుమల జరిగిన అవినీతి ఆరోపణలు కొన్ని జంతు పువ్వులతో చేసి మా ప్రీతిపాత్మైన లడ్డుని కలుషితం చేసి ఈ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం చేసింది. దానికి నివారణ భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష చేసి దాన్ని దీక్షకు రేపు ఎల్లుండి వల్ల ఈరోజు మన గుడిలో కూడా అన్ని అపచారాలు జరుగుతున్నాయి. అందువల్ల దయచేసి అందరూ ఒకటైపు ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఖచ్చితంగా మన దేవుడు శిక్షించాలని చెప్పి అందరూ కూడా మనం ఇక మీదైనా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇటువంటి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా అందరూ కూడా మనం ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ధర్మో రక్షతే రక్షితః. ఓం నమో నారాయణాయ. వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అపవిత్రం చేసిన దానికి పాపులు ఎవరైనా కానీ అందులో మనం కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ పాపం మనకు కూడా అంటిందని చెప్పేసి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ పశ్చాత్తాప దీక్షకి అందరం ప్రతి ఇంట్లో దీపారాధన చేసి ఆ స్వామివారిని వేడుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీప్రసన్న స్వామి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు దీపారాధనోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఇలాగే ప్రతి ఇంటిలో పశ్చాత్తాప దీక్షగా అందరూ దీపారాధన చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.